దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొకసారి దైవ ప్రేమల గురించి తెలుసుకుందాం. మనము ఏ ప్రేమలో పడ్డాం? దైవ ప్రేమలో పడ్డామా? దయ్యం ప్రేమలో పడ్డామా? దయ్యం ప్రేమ ఎట్లుంటుంది? దేవుని ప్రేమ ఎట్లుంటుంది? దేవుని ప్రేమ పొందితే నువ్వు ఎలా దీవించబడతావు? దయ్యం ప్రేమను పొందితే నువ్వు ఎలా దీవించబడతావు, నష్టపోతావు అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వాక్యం కంచెలు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉండి వెళ్ళిన తర్వాత ఆ ప్రేమతత్వాన్ని నేర్పించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రేమతత్వాన్ని నేర్పించి తన శిష్యులకు తన బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళిన తర్వాత తన శిష్యులలో అనేకులు వాళ్ళు సువార్త ప్రకటిస్తూ దేవుని ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా ఆయన సౌలుగా ఉన్నాడు. ఆయన మార్చబడి ఆయన అంతకుముందు నరహంతకుడుగా ఉన్నాడు. అంతకుముందు భయంకరమైన నరహంతకుడు ఆయన. ఎట్లా నరహంతకుడు అంటే, పాతకాలంలో దేవునికి విరోధిని చంపితే నరహంతకుడు కానట్టే వాళ్ళ ఆచార ప్రకారం. ఈయన అనుకుంటున్నాడు మనుషులను చంపితే దేవునికి సేవ నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, జై శ్రీరామ్ అని చెప్పుకొని తిరుగుతున్న వ్యక్తులు ఉన్నారు కదా, మతోన్మాదులు. ఈ మతోన్మాదులు కూడా అనేక చర్చిలను కూలగొట్టి అనేక సేవకులను, దేవుని సేవకులను హింసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి సేవ చేస్తున్నాము అనుకుంటున్నారట. ఇది బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. అనేకులను చంపుతూ దేవునికి మేము సేవ చేస్తున్నామని అనుకునే అనేకులు బయలుదేరుతారని చెప్పడం జరిగింది. ఆయన రాసుకున్న మాటలు, ఆయన మార్చబడిన తర్వాత ప్రేమ అంటే అసలు ఏంటి, ఎవరిలో ఉన్నది అసలు ప్రేమ అనేది ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన రాస్తున్న మాటలు ఈ మాటలు. హల్లెలూయా. చూడండి 13వ అధ్యాయం 1వ వాక్యం కాంచలి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపవరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ ప్రేమను పొందాలి, ఈ ప్రేమలో లీనం కావాలి. ఈ ప్రేమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మీరు భూములు సంపాదించిన, ధనము సంపాదించిన, అందము బ్యూటీ పార్లర్లకు వెళ్ళి అందాన్ని ఇంకా పెంపొందించుకున్నా, ఇంకా గొప్ప గొప్ప పేరు సంపాదించడం కొరకు ప్రపంచ దేశాలకు వెళ్ళి నీ పేరు గొప్ప నువ్వు చేసుకున్నా, ఇవేవి మనిషితో రావు అని చెప్పి యేసు ప్రభు చెప్పిండు. ఆ మాటను అపోస్తలుడైన పౌలు ఈ గ్రంథంలో లిఖిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమిస్తారని ఇంతకు ముందు ఆరాధనలో నేను ఒక పాట పాడినప్పుడు, నీ ప్రేమ పొందిన తర్వాత లోక ప్రేమనంతా నేను మర్చిపోయిన, లోకాన్ని విడిచిపెట్టి నీ సముఖానికి వచ్చిన అని చెప్పి ఆ దైవజనుడు పాట రాసుకోవడానికి గల కారణం. హల్లెలూయా. లోకమే శాశ్వతమని ఈ లోకములో ఉన్నదే నాకు శాశ్వతము, దైవ ప్రేమ శాశ్వతం కాదని తిరుగుతున్న బిడ్డలు అనేకులు ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభుల వారితో 12 మంది శిష్యులు
3.5 సంవత్సరాలు తిరిగి ఆయనే వెడలిపోవు కాలము సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారందరూ కలిసి భోజనానికి కూర్చున్నారట. భోజనానికి కూర్చొని వారు భోజనం చేస్తున్న సమయంలో ఆయన అంటున్నాడు, నేను వెడలిపోవు కాలం సమీపించింది, నన్ను పాపాత్ములైన మనుషులు పట్టి నన్ను సిలువకేస్తారనంటే పేతురు అంటాడు, మరణం వరకు నేను నిన్ను వెంబడిస్తా. హల్లెలూయా. ఏమంటాడు? మరణం వరకు నేను నిన్ను వెంబడిస్తా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటా ఉంటాడు, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం చెప్తావురా పేతురు అంటే, లేదయ్యా కాదయ్యా అని చెప్పి అంటాడు. శ్రద్ధగా వినాలి దైవజనమా. పేతురు అంటున్నాడు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి పేతురు అంటున్నాడు, శిష్యులు కూడా అంటున్నారు, నీతోనే ఉంటాం, మేము నీతోనే కలిసి మేము వెళ్తాం మరణం వరకైనా ఎక్కడికైనా అని చెప్పి ఇస్కరియోతు యూదా కొంతమందిని పట్టుకొని వచ్చినను వాళ్ళు పోకుండా అక్కనే ఆగిరు. ఎప్పుడైతే పేతురు తొందరపడి ఆ ప్రధాన యాజకులలో తన పనివాడైన ఒక సైనికుని తన చెవుని తెగనరకగానే వాళ్ళకు కోపం వస్తుంది. కోపం వచ్చి అందుకోరా వీళ్ళని చెప్పగానే ఈ 12 మందిలో 11 మంది మాయమైపోతారు. హల్లెలూయా. ఇది శాశ్వత ప్రేమ కాదు. హల్లెలూయా. ఈ ప్రేమ శాశ్వతం కాదు. మందిరంలో మేము నిలబడతాం, మేం చేస్తాం అనుకుంటున్న బిడ్డలు దైవ సేవలో కష్టాలు రాగానే కనపడరు కొంతమంది. ఇది సరైన ప్రేమ కాదు. వ్యాధితో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వ్యక్తిని పరామర్శించి వారి అవసరతలలో పాలిభాగస్తులై ఉన్నప్పుడు వారిది సరైన ప్రేమ. హల్లెలూయా. ప్రియ దైవజనమా, అది సరైన ప్రేమ. సమస్యలు రాగానే పారిపోయి సమస్యలన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది ప్రేమ కాదు. వీళ్ళందరూ వెళ్ళిపోయి మరలా పేతురు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు, కానీ దగ్గరికి పోతే సంపుతారేమో అని భయపడతాడు. దేవుడు వాక్యం అంటుంది, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మనం భయపడతాం. పరిపూర్ణంగా పేతురు ఆయనను ప్రేమించలేదు. పరిపూర్ణంగా ప్రేమించలేదు. నాటి క్రైస్తవులు, నేడు క్రైస్తవులు కూడా పరిపూర్ణంగా దేవుని ప్రేమించట్లేదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగితే నీ పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. హల్లెలూయా. ఇలా ప్రేమిస్తున్నావా దైవజనమా? ఈ ప్రేమ ఉన్నదా? లేదు. ఈ ప్రేమ క్రైస్తవులలో ఈ ప్రేమ లేదు. గత కొద్ది సంవత్సరాల క్రితము ఒక దగ్గర రాష్ట్రమే ఇప్పుడు యూపీలో అట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి. ఉత్తరప్రదేశ్లో అట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి. క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నప్పుడు ఆరాధనలు బంద్ పెట్టాలంటే ఆత్మీయ క్రైస్తవులకు ఊకోబుద్ధి కాదు. కరోనా టైంలో చాలామంది చర్చిలకు తాళం వేయనగానే కథం అవుపడలే. ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము అయ్యా ప్రార్థనకు రావచ్చా, రండి చేసుకుందాం, హల్లెలూయా, రండి చేసుకుందాం అని చెప్పి మేము చేసినాం. ఒక్క ఆదివారం మాత్రమే చర్చికి తాళం వేసాం. అది కూడా ఇంటికాడ ప్రార్థన చేసినాం. ముందు రోజు శనివారం రోజు రాత్రి ఇక్కడ ఉన్నారు కొంతమంది, ముందు రోజే ప్రార్థన చేసినాం. తర్వాత ఇక ధైర్యం తెచ్చుకొని ప్రతి సండే ప్రార్థన మాత్రం ఆపలే. హల్లెలూయా. అక్కడ కూడా సేమ్ అట్లనే చర్చిలకు తాళం వేసి ఇక ప్రార్థన చేయొద్దు, మీరు రహస్యంగా కానీ బహిర్గతంగానే ఎక్కడ మీరు ప్రార్థన చేయొద్దంటే కొంతమంది ఆత్మీయ క్రైస్తవులు దైవజనులు ఏం చేస్తారంటే దొంగతనంగా సువార్త ప్రకటిస్తున్నారు. అరణ్యానికి వెళ్ళి ఆరాధన చేసి మళ్ళా ఎటువంటి కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే వాళ్ళ భర్తలు తెలియకుండా ప్రార్థనలోకి పోతారు. వాళ్ళు పోతున్నప్పుడు కొడవలు పట్టుకొని పోతారు, లేకపోతే దాన్ని పనిముట్టు పట్టుకొని పోతారు వాళ్ళ పొలం కాడికి. అది ఆడ వేసి, అది పక్కకేసి ఒక కాడ దాసి వాళ్ళు మరలా పోయి చర్చిలో కూర్చొని ప్రార్థన చేసి వచ్చి మరలా కొడలు పట్టుకొని వచ్చే క్రైస్తవులు ఉన్నారు, రహస్య క్రైస్తవులు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అక్కడ కూడా సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆ రాష్ట్రంలో బహుగా
శ్రమలు కష్టాలు క్రైస్తవులకు ఎదురవుతున్నాయి. ఎదురవుతున్న సమయంలో చివరికి వచ్చింది. ఒక దగ్గర అరణ్యంలో ప్రార్థన జరుగుతున్నది. ప్రార్థన జరుగుతున్నప్పుడు చాలామంది క్రైస్తవులు ఆత్మీయ క్రైస్తవులకు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అప్పుడు దైవజనుడు వాక్యం చెప్తాంటే అనేక మంది మిలిటరీ వారు వచ్చి వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి గన్నులు పెట్టి పట్టుకున్నారు. పట్టుకోగానే వాళ్ళ పై నాయకుడిని పిలిచారు. అయ్యా, వీళ్ళు రహస్యంగా సువార్త ప్రకటిస్తున్నారు, రహస్యంగా వీళ్ళు చర్చలు నడుపుతున్నారు, మీరు ఇక్కడ ఆరాధన జరగొద్దని, క్రైస్తవులు ఎవరు కూడా ఆరాధన చేయొద్దని, ఆ యేసు ప్రభుకు ఆరాధన చేయొద్దని, సువార్త ప్రకటించొద్దని, ఏ చర్చిని కూడా మీరు తీయలేదు కదా, మూసిపెట్టారు కదా, మరి ఇక్కడ జరుగుతుందంటే వాళ్ళు అక్కడనే ఉండమని చెప్పి నేను వస్తున్నానని చెప్పి వాళ్ళ పై అధికారి అక్కడికి రావడం జరిగింది. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఆ పై అధికారి ఏమంటా ఉంటాడంటే అక్కడ చైర్ వేసుకొని కూర్చొని ఆడున్న వ్యక్తులందరికీ మీకు ప్రాణభిక్ష పెడతా అని చెప్పగానే వాళ్ళకి సంతోషం కలుగుతుంది. అప్పుడు మీరు ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అని అడుగుతాడు పాస్టర్. ధైర్యంగానే నిలబడ్డాడు పాస్టర్. అప్పుడు ఆయన అంటాడు, ఎవడైతే ఈ బైబిల్ మీద ఉంచి వెళ్ళిపోతూ ఉంటారో, బైబిల్ మీద ఉంచి వెళ్ళిపోవాలి, వానికి నేను ప్రాణభిక్ష పెడతా అని చెప్పి అంటే దైవజనుడు విశ్వాసులు చాలామంది 99.9 ప్రజలందరూ ఊంచుకుంటూ అందరూ వెళ్తారు. నిజమైన ప్రేమేనా ఇది? నిజంగా దేవుని వెంబడిస్తున్నారా? ఇక్కడికి అట్లాంటి వాళ్ళు ఒకవేళ వస్తే ఎంతమంది వెళ్తారు? ఒకసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి. ప్రాణమే తీపి అనుకొని వాము బతికుంటే కేసీఆర్ అన్నాడు, ఏమన్నాడు అంటే బతికుంటే బల్స్ కూడా ఎరుకొని తిందాం అన్నాడు కరోనా టైంలో. ఇట్లా అనుకొని పోయేటోళ్ళు ఉన్నారు. ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును చంపు నరకానికి, అంటే దేవునికి సృష్టికర్త అయిన దేవునికి భయపడాలి. మనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం భయపడదాం. వీళ్ళందరూ ఉంచుకుంటే లేరు, వీళ్ళు ఉంచుకుంటే వెళ్తాడా మీద భక్తారా అంటున్నాడు ఆయన పై అధికారి. అప్పుడు ఇన్సులిన్స్ పవిత్ర ఏజ్ అంత ఉంటుంది ఒక అమ్మాయిది. ఆ అమ్మాయి దగ్గరికి పోయి వాళ్ళు ఉంచిన ఉమ్మునంతా తన బొత్తతో ఇట్లా తుడిసి, క్లాత్కు తుడిసి, అప్పుడు ఈ బైబిల్ చేతులు పట్టుకొని బాగా ఏడుస్తూ ఆ పెద్ద వ్యక్తి దగ్గరికి, అధికారి దగ్గరికి వెంటనే అంకుల్ జీసస్ నిన్ను ప్రేమిస్తున్నాడు, జీసస్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పింది ఆ బిడ్డ. వాళ్ళలో ఎమ్మటే కనికరం పుట్టుకొచ్చి, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? అవును అంకుల్, ఒకనొక రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు మాటలు లేవు, కానీ మీరు వద్దు, మీరు ఆరాధన చెయ్యొద్దు, ఆరాధన చేస్తే మిమ్మల్ని సంపెత్తా అని చెప్పి అనేక మంది దైవజనులకు చెప్పినను. ఇగో ఇక్కడ నిలబడ్డ ఆ దైవజనుడే మా ఇంటికి వచ్చినప్పుడు మా డాడీ ఆయనను కాలవాలనుకున్నాడు. అప్పుడు సడన్గా ఎడ్డిదానిగా ఉన్న నా నోరు నేను మాట్లాడడం ప్రారంభం చేసిన. హల్లెలూయా. ఆ ప్రేమను ఎలా నేను వదిలిపెట్టుకుంటా? అంకుల్ నన్ను చంపుతారా? చంపండి. ఒకప్పుడు నేను మూగదానిగా చదువుకోవడానికి కానీ ఏం చేయడానికి కానీ నా పరిస్థితులు లేవు. నేను సిగ్గుపడ్డా. నా తలెత్తుకునే విధంగా నా జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిండు. నాకు మాటలను ఇచ్చిండు. ఇప్పుడు ఎలా ఆయనను అబద్ధికుని చేయగలను? యేసు దేవుడు కాదని ఆయన మీద ఎలా ఉంచగలను? ఆయన నా కొరకు ఉండివేయబడ్డాడు, నేను ఆయన మీద ఎట్లుండేస్తా అని చెప్పగానే వాడు బాగా ఏడుస్తూ ఆ అమ్మాయి మొఖాలను బిగ్గర పట్టుకొని, అమ్మా ఎలెన్ నన్ను దేవుడు ప్రేమిస్తాడు. అవును అంకుల్, నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు అమ్మా, ప్రేమిస్తాడు అంకుల్ అని చెప్పి బాగా ఏడుస్తాడు. ప్రశ్చాత్తాపడతా ఒక్కటి నిలబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు భయపడ్డాం. బైబిల్ గ్రంథం అంతా మీరు ఎంకులాడండి. ప్రారంభం నుండి ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు కొరకు ఎవడైతే నిలబడ్డాడో అగ్నిలోనికి పోయి కొంతమంది దేవుణ్ణి ప్రేమించి, కొంతమంది సింహాల బోరులోనికి వెళ్ళారు. వాళ్ళే కాదు, 66 పుస్తకాలలో ఉన్న వ్యక్తులే కాదు. హల్లెలూయా. 66 పుస్తకాలలో ఉన్న వ్యక్తులే కాదు, బయట ఉన్న ప్రపంచ హతసాక్షుల పుస్తకం నా దగ్గర ఉన్నది, చదవండి. క్రీస్తుని
దేవునిగా మహిమపరచాలి. రోమియోలకు రాసిన పత్రికలో ఉంటుంది దేవుని వాక్యం. ప్రియ దైవజనమా, దేవునిగా మహిమపరచాలి. ఈరోజు చూడండి, ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ఒక యవనస్తుడు ఒక తల్లి తండ్రి బాగా కష్టపడి చదివిస్తే వాడు కలెక్టర్ అయిందట. కలెక్టర్ అయిన తర్వాత ఆ కలెక్టర్ పోస్టు తనకి ఇస్తూ ఉన్నప్పుడు తల్లిని తండ్రిని పిలిపించుకున్నాడట. తల్లి ఎట్లున్నది? వెనకటి కాలంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? మా అమ్మ కూడా పెట్టేది గోసి, హల్లెలూయా, ఇట్లా పెట్టి పోయిండు. ఆయన పంచగట్టి తలగా పైన గుడ్డేసుకొని కొత్త టవల్, చూడండి కొంతమంది ముసలిళ్ళకు కొత్త లుంగీలున్నా పాతే కట్టుకొని వస్తారు. కొత్త సీరలు ఉంటే బిడ్డలకు అల్లు పంపించి పాతే కట్టుకుంటారు మళ్ళా, హల్లెలూయా. పాప వీళ్ళు కూడా అట్లనే చేసి అక్కడికి వేయరు, మా కొడుకు కలెక్టర్ అవుతానని. అప్పుడు చాలామంది పెద్దోళ్ళు ఆ స్థలానికి వస్తున్నప్పుడట ఆ కుమారుడు పోయి తండ్రితో అంటున్నాడట, నానా నువ్వు ఎవరని చెప్తే నువ్వేమని చెప్పంటే, ఒక పని ఉందని చెప్పు నానా, నా పరువు పోతుంది నాన్న. హల్లెలూయా. ఈరోజు ఆయనే వెళ్ళి ఆ మూలకెళ్ళి ఎంత కష్టపడి నేను చదివితే చివరికి నా కుమారుడు నన్ను పనోనిగా లిఖించిండా అని చెప్పి తన గుండె పగిలి చచ్చిపోయిందట. దైవజనమా, హల్లెలూయా. ఏ ప్రేమ నీలో ఉన్నది? దయ్యము ప్రేమ. ఆ కడుపులో నుండి వచ్చినావు. ఆ తండ్రి కష్టపడి నిన్ను పోషించి నీకు చిన్ననాటి నుండేది నా కొడుకు చదువుకొని గొప్పవాడు కావాలని చెప్పి ఆ తండ్రి కష్టపడి సంపాదించిన సంపాదన నీకు పెట్టి నిన్ను గొప్పవానిగా చేస్తే ఈరోజు అధికారం అడ్డొస్తున్నదా? అందం అడ్డొస్తున్నదా? పేరు అడ్డొస్తున్నదా? అనేకులు నిన్ను హేళన చేస్తారని నీకు అడ్డొస్తున్నారా తల్లిదండ్రులు? దైవజనమా, హల్లెలూయా. ఇక్కడ పేతురుకు ప్రాణం అడ్డొచ్చింది. 3.5 సంవత్సరాలు తనతో తిని తనతో పడుకొని తనతో జీవించి మిస్టేకులు జరిగితే మిస్టేకులన్నింటినీ ఆయన సరి చేసి ఆయనే చనిపోయే ముందు ఒక మాట చెప్పిన పేతురుతో, పేతురు సాతానుడు మిమ్మల్ని జగడబట్టాలనుకున్నాడు, కానీ నేను తండ్రిని వేడుకున్న పేతురు. మీరు అందుకనే ఈరోజు మీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నారు. హల్లెలూయా. వారి నమ్మిక తప్పిపోక మన నమ్మిక ఈ మాత్రం క్రైస్తవ జీవితమైన మనది కొనసాగుతుందంటే నువ్వు చేసే దయ్యం భక్తి కాదు. హల్లెలూయా. నువ్వు చేసే భక్తిని బట్టి కాదు, నువ్వు జీవించే విధానమును బట్టి కాదు. తండ్రి కుడిపార్శ్వములో ఆయనే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటే దయ్యాలు నీ దగ్గరికి రావట్లేదు. బలహీనులను కొంతమంది మన దగ్గర ఏరియా ఈరోజు రాలేదు. మరి ఎందుకు రాలేదో? ఒకరోజు ఆయన అనారోగ్యంతో ఉండి వీడికి రాగానే, మా ఇంటి దగ్గర ఇక్కడ రాగానే ఆయన బలహీనతతో వచ్చినట. మేము లేకపోతే తిరిగి పోతానంటేనే రోడ్డు మీదనే స్వస్థత కలిగిందట. ఆయన భక్తిని బట్టి జరిగిందా? చెప్పుకుంటా అంటాడు అట్లా. హల్లెలూయా. దేవుని కృపను బట్టి కలుగుతాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడతాం. ఆ చిన్న బిడ్డ నిలబడ్డది. అప్పటి వరకు బోధించిన దైవజనుడు కూడా బైబిల్ మీద ఉంచి వెళ్ళి ఉన్నాడు. వీరిలో దేవుని ప్రేమ. బైబిల్ వాక్యం సెలవిస్తాను చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. జయించువాడు ఆరాధన తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇక్కడ భూమి మీద యేసు ఎవడు అని చెప్పి నువ్వు ఉంచి నువ్వు వెళ్ళిపోతే ఒప్పుకుంటాడా? హల్లెలూయా. ఇట్లాంటి భక్తి చేస్తలేవా? ఎలక్షన్ల టైంలో భక్తి క్లారిటీ చూస్తాడు దేవుడు. హల్లెలూయా. విగ్రహారాధన పండుగలు వచ్చినప్పుడు నీ భక్తిని చూస్తూ ఉంటాడు దేవుడు. నీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నీ భక్తిని చూస్తూ ఉంటాడు దేవుడు. నువ్వు ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు నీ భక్తిని చూస్తూ ఉంటాడు దేవుడు. నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు నీ భక్తిని. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్నాడా? వీటన్నింటిని ప్రేమిస్తున్నాడా? హల్లెలూయా. ఎక్కడున్నది నీ ప్రేమ? ఒక్క ఆ బిడ్డ
క్లారిటీ కాపాడుకున్నది, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నది. ఒక్క బిడ్డ, రాష్ట్రం అంతా మారిపోయిందట ఒక్క బిడ్డ నిలబడ్డందుకు. ఇంతమంది ఉన్న మనం నిలబడితే ఎన్ని రాష్ట్రాలు మారాలి? హల్లెలూయా. ఎంతమంది మనము ఇదే గ్రామంలో 2015లో కొంతమంది అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది దైవజనమా. అలాంటి సిచ్యువేషన్ నేనన్నా ఊళ్ళోకి వెళ్ళి ఎల్లగొట్టినా పోతా, సవాలుగా నిలబడ్డా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పడదాం. ఊళ్ళోకి వెళ్ళి ఎల్లగొట్టినా కానీ నేను పోతా, కానీ వీటికి మాత్రం నేను ఇయ్యను. హల్లెలూయా. ఒక ఆయన వచ్చిండు, క్రైస్తవుడు వచ్చి, మీరు ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళిపోవాలా, మీరు క్రైస్తవులు ఆట దేవునికి ఇయ్యరాట, మా దేవునికి అని చెప్పాను. కానీ తీసిండు, ఇచ్చిండు. 1500 ఇంపార్టెంట్ కాదు, లేక కాదు, 1500 ఇంపార్టెంట్ కాదు. హల్లెలూయా. దేవుని దగ్గర మాట నిలబెట్టుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున. ఆ మాట పోయిందని పేతురు 10 రోజులు కటిక ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొంది అప్పుడు నిలబడ్డాడు దేవుని కొరకు. ఈ రోజు వరకు నేను అట్లా దేవుని నామం అవమానపరిచి బ్రతుకుతున్నట్లయితే మనం ఈ రోజు నుండి నిలదొక్కుకోవాల్సింది ఏంటంటే, మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఈ రోజు నుండి నేను క్రీస్తు ప్రేమను పొందాలి. హల్లెలూయా. నిజంగా చూడండి, ఒకసారి మీ మనసులను అడగండి, నిజంగా యేసుప్రభు నాలో ఉన్నదాన్ని మీరు అడుక్కోండి. ఒకసారి యేసుప్రభుతో నడిచి రూపాంతర కొండ ఎక్కి, రూపాంతర కొండ కాడ ఏలియా అలాగనే మోసే వాళ్ళని స్వయంగా చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు ఎప్పుడో, వాళ్ళు డైరెక్ట్ ఆ రూపాంతర కొండ మీదకి వచ్చి దిగి యేసుప్రభుతో మాట్లాడుతుంటే ఆ దర్శనాన్ని చూసిన ఈ వ్యక్తులు కూడా దేవుని ప్రేమలో లేరు కాబట్టి వారు దేవుని అమ్ముకునే పరిస్థితులు ఎదురైనవి. పరిశుద్ధ బల్లారాధన కార్యక్రమం జరుగుతూ ఉంటే 30 రూపాయలు తెచ్చుకోవడానికి పోయిండు ఇస్కరియోతు యూదా. మనం ఆరాధన జరుగుతుంటే ఎక్కడుంటున్నాం? వాక్యం చెప్తుంటే ఎక్కడుంటున్నాం? ప్రసంగం జరుగుతుంటే ఎక్కడుంటున్నాం? హల్లెలూయా. ఎక్కడుంటున్నాం గమనించాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకునే స్థితిలో, దేవుని ప్రేమను పొందుకునే స్థితిలో మనం ఉంటున్నామా? ఆ ప్రేమను అర్థం చేసుకుంటే, ఒక ఆయనే నిన్న మేము చూసుకున్నాం, స్టెఫెన్ అనే వ్యక్తి. ఈ స్టెఫెన్ భోజనాలు వడ్డించే వ్యక్తి. ఈ స్టెఫెన్ దేవుని ఆత్మ పూర్ణుడై ఆయనను రాళ్లతో కొడుతుంటే కూడా వాళ్ళందరి మార్పు కొరకు ఆయన చెప్తున్న మాట, ఈ శాపము, ఈ దోషము నా యొక్క ఈ ప్రజల మీదకి రానివ్వకయ్యా. నన్ను ఎట్లాగో మీరు చంపుతూ ఉన్నారు, నేను చచ్చిపోతున్నా, నా కొరకు లేచి నువ్వు అక్కడ నిలబడ్డావు, వీళ్ళ మీదకి ఈ శాపం రానియకయ్యా. హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రేమలో ఇలాంటి మాటలు ఉంటాయి. అక్కడున్న ఆ బ్యాచ్ అంతా అరణ్యములో ఏదో గొప్పగా పోయిన వాళ్ళు, అరణ్యంలో దొంగతనంగా బైబిల్ను కూడా జెంట్స్ బనీళ్ళ కింద పెట్టుకొని దాచుకొని పోయిన వాళ్ళందరూ గొప్ప ఆరాధికులం, మేము గొప్ప వ్యక్తులమని. ఆడికి పోయిన తర్వాత తుస్సైంది వీళ్ళ భక్తి. అంతే కదా, అంతే కదా. ఏమైంది భక్తి? ఇక్కడ అంటేనో తుస్సైంది, మరి అక్కడ మళ్ళా ప్రశ్చాత్తాపడి మళ్ళదైనా వీళ్ళు ఎక్కడుంటారంటే ఏదో మూలకు మొహం చిన్నపుచ్చుకునేటోడు. ఒక వ్యక్తితో తప్పిదం చేసి అదే వ్యక్తి దగ్గరికి ఫంక్షన్ పోయినప్పుడు ఈయన ముఖం ఎక్కడుంటుంది? చిన్నపుచ్చుకుంటా ఉంటుంది కదా. వీళ్ళు ఒకవేళ ఆ గుంపంతా ప్రశ్చాత్తాపడి పరలోకం పోయినా, దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి పరలోకం పోయినా వాళ్ళకు దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా వాళ్ళని ఉంచాడు. వాళ్ళని బట్టి దేవునికి అవమానం జరిగింది. అది దేవుని ప్రేమ కాదు. అందుకనే ఆ ప్రేమను పొందాలి. ఈరోజు ఆ ప్రేమను పొందుతున్నామా? నేను చెప్తున్నాను, ఆ ప్రేమను పొందిన వ్యక్తులు దైవజనులో నుండి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను ఒక సవాలుగా తీసుకుంటారు. హల్లెలూయా. సవాలుగా. కల్దీల దేశానికి చాలామంది వ్యక్తులు వచ్చారు. నలుగురే నిలబడడానికి గల కారణం ఏంటి? నలుగురే అక్కడ అంత సవాలుగా నిలదొక్కుకోవడానికి గల కారణం ఏంటి?
దైవ ప్రేమను కరెక్ట్గా వాళ్ళు క్యాచ్ చేశారు. హల్లెలూయా. ఏసన్న గారట, దైవజనుడు ఏసన్న గారట, ఆయన సేవకు వచ్చిన కొత్తలో ఆయన 10 సంవత్సరాలు ఒకరితో కలిసి సేవ చేస్తే వాళ్ళు నీవు వేరే చెయ్యి, వెళ్ళి చెయ్యి, నిన్ను బట్టి మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయన పాటలు రాసే వ్యక్తి, ఈయన పాటలు పాడితే అనేకులు పరిశుద్ధాత్మ చేత నింపబడేది. ఈ సంస్థలో ఉండి ఈయన పాటలు పాడుతుంటే ఈయనే మాకు లీడర్ అవుతారు కావచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్న ఒట్టి చేతులతో నన్ను పంపిస్తారంటే 10 రూపాయలు ఇచ్చి పంపించారట. 10 సంవత్సరాలు ఉంటే 10 రూపాయలు ఇచ్చి, అయినను నాకు దీవెన అని చెప్పి 10 రూపాయలు పట్టుకొని పోయి ఆ గుంటూరు ఆ ఏరియాలో లేమల్లేకు 14 కిలోమీటర్ల దగ్గర ఒక చిన్న గుడి చేసుకొని అక్కడ ప్రార్థన ప్రారంభం చేసిందట. ప్రార్థన ప్రారంభం చేస్తే మేము కూడా నీతో కలిసి సేవ చేస్తాం, ఏసన్న గారు మంచి పాటలు రాస్తామని చెప్పి సంసోన్ గారు వచ్చిండు, ఇస్సాక్ గారు వచ్చిండు, నాగేందర్ బ్రదర్ వచ్చిండు. ఇట్లా ఒక్కొక్కరు వస్తున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కఠినంగా సేవ చేసి మేము నిలబడ్డామని చెప్పి కొద్ది రోజుల తర్వాత గాడు తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారట. అయితే అనేక మంది ఏసన్న గారి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూనే ఉన్నారట. మరి ఏసన్న గారు అలా నిలదొక్కుకోవడానికి గల కారణం ఏంటి? క్రీస్తు ప్రేమను సరిగ్గా అర్థం చేసుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మైపడదాం. ఒకనొక రోజు భయంకరంగా బుక్కలు బ్లడ్గా ఎక్కి ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ వ్యాధి, ఆ క్యాన్సర్ వ్యాధి తగ్గక, ఆ పిచ్చి తగ్గక, పిచ్చి ఎక్కడి నుండి వచ్చింది ఆయనకంటే తన తాత మేకపోతుల గొంతుక కొరికి రక్తాన్ని తాగిండు. ఆ శాపమంతా తన మనవడి మీదకి వచ్చింది. ఎంతమంది కొడుకులు పుట్టినా అంతమంది చచ్చిపోయేదట మధ్యరాత్రి కేకేసి. ఆ శాపం మీదకి వచ్చి క్రిస్టియన్ హాస్పిటల్లో పుట్టింది కాబట్టి బతికిండు మాత్రమే. హల్లెలూయా. మొత్తం పిచ్చి చేష్టలు, ఒకనికి గ్యాస్ నూనె దాపించుడు, ఒకనికి నడ్డి విరగొట్టుడు, ఇట్లా పిచ్చి పనులు చేస్తా అంటే తల్లికి తండ్రికి విరక్తి పుట్టి వీడు సత్య బాగుండు, నువ్వు నాశనంగా అనరా, నువ్వు ఒరిగిపోనురా, ఇట్లా తిడుతూనే ఉన్నారట. అవి కూడా కొన్ని దాకి ఇక ఒక రోజు రాత్రి పిచ్చోడై రోడ్ల మీదకి వెళ్ళి తిరుగుతా ఉన్నాడట. 2-3 సార్లు గుంజుకొచ్చి కట్టేసి స్నానం చేయించి బువ్వ తినిపిస్తా ఉంటే ఇక లాట్రూమ్ బోర్డు ఇట్లా పిచ్చి పనులు చేస్తా అంటే ఇక వదిలిపెట్టు. హల్లెలూయా. వదిలిపెట్టిరట. అంతకుముందు దేవుని సన్నిధిలో తన తల్లి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి నాకు కొడుకు కావాలి, నా కొడుకు మంచి సేవ చేయాలని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసిన ఆమె ఆ ప్రేమ ఎక్కడ పోయింది? ఆ ప్రేమను అర్థం చేసుకున్నదా? కన్న కొడుకు పిచ్చోళ్ళ లెక్క తిరుగుతూ ఉంటే ఇక పోనీ వాడిని నాశనం వానికి అని చెప్పి వదిలిపెట్టింది. అప్పుడు అట్లాంటి స్థితిలో దేవుడు ఆయనను రక్షించు కాబట్టి ఆ కృతజ్ఞత కలిగి 10 సంవత్సరాలు వాళ్ళతో సేవ చేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ గుడి చేసుకున్న తర్వాత 10 రోజులు ఎన్ని రోజులలో వస్తాయి 10 రూపాయలు? ఎన్ని రోజులలో వస్తాయి 10 రూపాయలు? 1966-67 సంవత్సరంలో అప్పుడు బేడ, ముప్పావుల ఇట్లాంటివి అవి ఉండేది. కొన్ని రోజులు ఒడిచినాయి. ఇంకా అవసరాలు కూడా ఆయన అనేకలకు భోజనం పెట్టిండు కావచ్చు, అవి ఉడిపించాడు. ఇక వస్తూ ఉంటే కటిక బీదరికం, బుక్కడు భోజనం లేదు. హల్లెలూయా. వెళ్ళాలి ఇంటికి, రైస్ మిల్ ఉన్నది ఇంటికాడ, మంచి పరవన్నాల భోజనం, నీకు నాకు కూడా లేదు రైస్ మిల్. కానీ ఇక్కడ ఉపవాసం ఉంటాను. ఎందుకు కొరకు? ప్రేమ కొరకు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ప్రేమ కొరకు ఉంటా ఉండు. ఆ ప్రేమ నన్ను ఈరోజు బ్రతికించిందని. ఒకరోజు మధ్యరాత్రి తల్లి తండ్రి చెయ్యొదులు పెట్టిరు, డాక్టర్లు చెయ్యొదులు పెట్టిరు, అందరూ చెయ్యొదులు పెట్టిరు. అనేక మంది హోటళ్ళ కాడ అక్కడిక్కడ తినేసిన బాపతి మిగులుతుంది కదా, మిగులుతుంది. దాని దగ్గరికి పోయి ఇప్పుడు పెద్దంగడలో ఒక ఆయన ఉన్నాడు చూడండి, పాపం ఆయన అక్కడక్కడ మామిడి పండ్ల కుప్పలు పోతే, టమాటా కుప్పలు పోతే ఏరుకొని తింటా ఉంటాడు. అప్పుడప్పుడు మేము పోతున్నప్పుడల్లా బండి మీద ఎక్కించుకొని పోయి నువ్వు ఏదైనా భోజనం చేయని చెప్పుకొని డబ్బులు ఇచ్చుడు, హోటల్ కాడ గిది ఏదైనా పెట్టండి అని చెప్పుడు, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కానీ మనం ఎన్ని రోజులు పెడతాం? హల్లెలూయా. దేవుడు పెట్టాలి. ఈయన అట్లాంటి స్థితికి పోయినప్పుడు అనేకులు చెప్తూ ఉన్నారు ఏమనంటే, అరే వీళ్ళ తాత తాగిన రక్తం అంతా వీడికి అక్కుతున్నాడు రా, వీనికి శాపం వచ్చిందిరా, జాగ్రత్తగా ఉండాలి, మనం ఇట్లాంటి పనులు చేయొద్దురా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చాలా మంది ఈ పిచ్చర్ని ఏదైనా గింత ఏదైనా వేసి ఇచ్చి పంపని వెళ్ళగొడుతున్నారు. బాగా ఈగలు ముసురుతున్నాయట తన చుట్టూ. హల్లెలూయా. రక్తము కక్కి 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 రక్తం అంతా పోవచ్చు ఆటోమేటిక్గా. దేవుని కృపను బట్టి బతికిండు ఆయన. అట్లాంటి స్థితిలో ఒక రోజు మధ్యరాత్రి
ఒక దగ్గర ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థనలో కూర్చుంటే ఇంట్లోకి రాగానే మల్లెపూలు ఇంట్లోకి రాగానే ఎట్లా వస్తాయి? మల్లెపూల వాసన మంచిగా వస్తాయి. గబ్బు వాసన రాగానే ఫ్యాన్ వేయగానే తిరుగుతూ ఉంటుంది గబ్బు వాసన. హల్లెలూయా. మొన్న మేము ట్రైన్లో వస్తూ ఉంటే బాత్రూమ్ పక్కకే కూర్చున్నాం, ఫ్యాన్లు బంద్ చేసిన నేను, గబ్బు వాసన వస్తూ ఉంది. హల్లెలూయా. సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఆయన జరిగితే వాళ్ళందరూ యేసయ్యా ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని నింపయ్యా నీ ఆత్మచేత స్వస్థపరచాలడు. ఎల్లగొట్టిండు ఆ వాసనకు తట్టుకోలేక వెళ్ళగొడితే ఆ రాత్రి వెళ్ళిపోతా ఉన్నాడు. పిచ్చోడు కదా, ఆయనకి ఏమెరక పాపం, ఏమెరక. తల్లి వదిలిపెట్టింది, తండ్రి వదిలిపెట్టిండు. ఇక ఆయనకు దిక్కెవరు? దేవుడే. గట్టిగా పెద్ద పెద్ద కుక్కలు కలిసి తినాలనుకుంటే ఆయన మీద పడి తినొచ్చు, చిన్నపిల్లలకి అర్థలేవా? కానీ దేవుడే తనకు కాపరిగా ఉన్నాడు. ఆ రోజు రాత్రి 1965 ఆ రోజు మధ్యరాత్రి దేవుని శక్తి నడి రోడ్డు మీద, నేను నమ్మలేదు అప్పటి వరకు, నాతో నడి రోడ్డు మీద మాట్లాడేంత వరకు నేను నమ్మలేదు. హల్లెలూయా. అందుకనే దేవుని స్వరాన్ని స్వయంగా విన్నాం కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడడానికి దేవుడు కృప చూపెడతాను. గట్టిగా చప్పట్లు పెట్టి. అందుకని దేవుని స్వరాన్ని వినాలి. ఆ రాత్రి యేసన్న గారితో దేవుడు స్వయంగా మాట్లాడి స్వస్థపరిచింది. దేవుని వెలుగు దాకగానే పిచ్చిపోయింది, ఆ వ్యాధి పోయింది. వెంబటే అప్పటి వరకు ఖాళీగా తిరిగిన వ్యక్తి వెళ్ళిండు తన సొంత ఇంటికి. వెళ్ళి బయటనే పడుకున్నాడు. తెల్లారి వాళ్ళ అమ్మ చూసింది, లోపలికి పోయి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వచ్చిండు. కొద్ది రోజుల తర్వాత సేవకు వెళ్తానంటే ఎంత ఇస్తారు నీకు జీతం? ఎన్ని రోజులు జీతం అడగలేను? పిచ్చర్ లెక్క తిరిగినప్పుడు, పరుగు పోయినప్పుడు అడగలే. ఇప్పుడు ఎంత ఇస్తారు కాడికి వస్తుంది. ఎవరు అనారోగ్యంతో ఉంటే ఇక చూడు, మా సోమక్క మంచాల పడ్డప్పుడు ఎంత ఇచ్చే కాడ అవపడలే అన్నది. దేవుని కొరకే నేను బ్రతుకుతా అన్నది. ఈరోజు అవపడుతుందా? అంటే మాట తప్పుతున్నాం మనం. మాట తప్పిన వాళ్ళ చరిత్ర అక్కడ ఉంటుంది. బతికింది బతుకు కాదురా, సచ్చినాక అసలు ఆట ఉంటుంది. నువ్వు పైలంకొడుగా పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకుమురా. ఆ రాత్రి ఆ ప్రేమని పొందుకొని ఇంటికి వెళ్ళి తన మనసులో తిరుగుతూ ఉన్నది, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా సమాజము, నా బంధువులు కూడా నన్ను చూసి హేళన చేస్తారు. ఎవరు నా దగ్గరికి రాలేదు. దేవుడు నా దగ్గరికి వచ్చిండు, దేవుని ప్రేమ నా దగ్గరికి వచ్చింది. ఆ ప్రేమ కొరకు నేను బ్రతకాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రేమే బయటికి తీసుకొచ్చి 10 సంవత్సరాలు ఒక దగ్గర ఉండే విధంగా చేసింది. ఆ ప్రేమే బయటికి తీసుకొచ్చి గుడిసేపించి అక్కడ ఆరాధన చేసే విధంగా చేసింది. భోజనము లేకపోయినా ఆ ప్రేమతో బతికిండని అనేక రోజులు. హల్లెలూయా. ఒకరోజు దీపం బుడ్డాట రోడ్డు నుంచి వస్తుంటే, స్వార్థ ప్రకటించి వస్తుంటే, మనకిప్పుడు లైట్లు ఒక్కొక్క ఇంట్లో 3-4 లైట్లు ఉంటాయి. కొద్దిగా గుడ్డు ఉన్నదంటే మనోడు పెద్ద లైట్ కూడా పెట్టిండు వాళ్ళ ఇంటికాడ. ఇన్ని లైట్లు నా పాస్ట్ అంటాను, ఇటు ఒక లైట్ పెట్టు, గుడ్డు ఉన్నదని చెప్పి అంటాము. ఆయనే ఒక్క దీపం కూడా లేదు, ప్రవృత్తి కూడా లేదు. చీకట్ల కిందనే పండేదట. ఇంత ఎత్తు మట్టి దిబ్బ ఇట్లా చేసుకొని హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి బెడ్లు. తలకాయ కాడ ఇట్లా తిప్పుతా అంటే లేతా అంటది, తలకాయ లేచి ఉంటుంది ఇట్లా. ఆయన అట్లా మట్టి దిబ్బ చేసుకొని మట్టి దిబ్బ పైనే పనుదట, మట్టి దిబ్బ పైన. హల్లెలూయా. అట్లా వంట అంటే ఉపవాసాలు ఉండి అట్లా వంట అంటే బొక్కల నొప్పులు ఒకరోజు వస్తే ఎవరో ఫాస్టర్ వచ్చినట్టే, అన్న ఏం వంటవన్నా నీకు, నేను కర్రలు తీసుకొస్తా, కర్రలు కట్టుకొని నువ్వు మంచిగా చెద్దరేసుకొని పండన్నా అని చెప్పి అంటే, సరే తీసుకురా అని చెప్పానట. ఆయన ఏ కర్రలు తెచ్చినట్టు తెలుసా? శవాల గడ్డకు పోయి శవాన్ని ఎత్తుకపోయిన కట్టలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినట. అయినను ప్రేమతో, ఓపికతో, దుఃఖాన్ని దిగమింగుకుంటూ బ్రతికిండట చాలా రోజులు. ఒకరోజు సువార్త ప్రకటించి వస్తుంటే దీపం పుట్టి చెత్త కుప్పలు దొరికితే తెచ్చుకున్నాడట. ఆయన చెత్త కుప్పలు కదా, తెచ్చుకొని ఇంటికాడికి గ్యాస్ని తెచ్చుకొని దీపం వెలిగించుకుంటే ఆ దీపం పుట్టి యజమానుడు వచ్చి అంటున్నట, వాళ్ళ కొడుకుని దొరికిందే, ఈ దీపం పుట్టి మాది, నువ్వెక్కడ తెచ్చినావు అంటున్నట. అంటే ఎక్కడిదిరా దీపం పుట్టి? మాది దీపం పుట్టి. అది దొరికిందిరా, తెచ్చుకున్నట్ట. నేను మా అయ్యని తీసుకొని తాగు అని చెప్పి పోయిందట. వాళ్ళ అయ్యని తీసుకొస్తే పెద్ద బొబ్బ దీపం పుట్టి, ఆఫ్టర్ ఆల్ దీపం పుట్టి గురించి. అప్పుడు అనుకున్నాడట,
ఆయన అన్నాడట, ఈరోజు మా బర్రె ఈనపోతా ఉంది, మాకు దీపం కావాలి, ఇస్తావా ఇప్పుడు ఎవరన్నా తీసుకురాని అంటున్నట. ఆ దీపాన్ని ఆ బుడ్డి తీసుకుపోయి ఆయనకి ఇచ్చిన తర్వాత, బర్రెకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇత్తలేరు ప్రభువా సమాజము అని చెప్పి ఏడ్చిండట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, పలిగిపోయిన కోడిగుడ్డు కొనుక్కొచ్చుకోవడానికి ఒకప్పుడు డబ్బులు లేకపోయినను ఆ ప్రేమను అర్థం చేసుకొని దేవుని సేవలో నిలబడ్డాడు. ఆ ప్రేమ కొరకు కృతజ్ఞత కలిగి తన తుది శ్వాస విడిచేంత వరకు ఆ ప్రేమ కొరకు తొక్కులాడిండు, కష్టపడ్డాడు. తను చనిపోతూ ఉన్నప్పుడు 6 నెలలకు అయితే చనిపోతా అనగా దేవుడు మాట్లాడితే ఇంకొక 6 నెలలు టైం ఈ ప్రభువా అని చెప్పానడట. మనమైతే నేనైతే అందరూ తీసుకుపోయా, ఇది అంతెందుకు, ఇవన్నీ ఎందుకు, వీళ్ళకి ఎంత ప్రార్థన చేసినా ఒక్కరు మాట వింటలేరా, ఒక్కరు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటలేరా, ఇప్పుడు రమ్మంటే గంట కొత్తాండే, ఎందుకయ్యా ఇది పథకపో, ఎప్పుడో చేసినా ఇప్పుడు కూడా చేతున్నాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక్క 6 నెలలు నాకు గడివి అయ్యా. ఆ 6 నెలల కాల వ్యవధిలో ఒకరోజు ప్రసంగానికి వెళ్ళాలన్నట, ఒక ప్రాంతానికి ఇంచుమించు 500-600 కిలోమీటర్లు. ఆ బాత్రూమ్కి వెళ్ళి బయటకు వస్తుంటే కేసీఆర్ కనుక ఎట్లయితే ఇలా ఇరిగిందో సేమ్ అట్లనే ఈ తొంటి ఇరిగితే, ఇరిగిన తొంటి గురించి ఎవరికి చెప్పకుండా ఆయన ఆ ప్రసంగానికి వెళ్ళి ప్రసంగం చేసిన తర్వాతనే ఇంటికి వచ్చినట్ట. దేవుని మీద ఉన్న ప్రేమతో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. గొప్ప గొప్ప విషయాలు అనేకములు ఉన్నాయి. అంతగా ప్రేమించిండు ఆయన దేవుణ్ణి. నీ ప్రేమ ఎట్లున్నది? నీ ప్రేమ ఎట్లున్నది? ఈరోజు నువ్వు దేవుణ్ణి అంత ప్రేమిస్తున్నావా? అట్లున్నదా నీ ప్రేమ? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, ఎంత నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అని నిన్ను నువ్వు పరీక్షించుకుంటే తెలుస్తుంది నీ ప్రేమ. కొత్త వ్యక్తులు ఇప్పుడే ప్రేమను పొందుకుంటున్నారు. వాళ్ళు పొందుకుంటున్న కొత్త వ్యక్తులకు చెప్తున్నా, సీనియర్ క్రైస్తవులను బట్టి మీరు వెనకకు రాకూడదు. సీనియర్ క్రైస్తవులలో కొంతమంది ఉన్నారు ఆత్మీయులు, కొంతమంది ప్రేమలో లీలము కాక పై భక్తి చేసే వ్యక్తులు ఉన్నారు. దేవుని శక్తిని ఆశ్రయించని భక్తి చేసే వ్యక్తులు ఉన్నారు. పేరుకు క్రైస్తవులే కానీ నామకార్థమైన క్రైస్తవ్యము, నామకార్థమైన విశ్వాసము ఇప్పుడు వస్తున్నది. మొన్న జరిగితే ఎంతమంది బచ్చాలు చేశారు బచ్చాలు? ఈ ఉగాదికి ఎంతమంది చేస్తారమ్మా? చేతులు ఇవ్వటం. హల్లెలూయా. సంక్రాంతి వస్తే అప్పలు ఎంతమంది చేస్తున్నారు? హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి నీకు చేతనైతే, లేకపోతే కనీసం ప్రార్థనలో నన్న గడుపు. కానీ నువ్వే అప్పలు చేసుకుంటా, నువ్వే భక్తి చేస్తే నీ భక్తి ఏం భక్తి? ఇగో నావుడు మోస శరీరాన్ని పట్టుకొని దయ్యం ఏమంటానే తెలుసా? దయ్యాలు గబ్రియల్ దూత ఉన్ను మీకాయల దూత, చాలా దూతలు అక్కడ ఉంటేనట. లూసిఫర్ దూత వచ్చి అంటుందట, వీడు నావుడు. చూడండి ఆ భాగం ఒకసారి. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూతయైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడ్డదనంటే, మోషే కూడా ఒక దగ్గర దేవుని మాట మీరి ఉన్నాడు. బండతో మాట్లాడమని చెప్పి దేవుడు చెప్తే బండను పోయి కొట్టిండు. ఆజ్ఞ అతిక్రమమే పాపం వలన వచ్చు జీతం మరణం. మోషే కానాను దేశానికి వెళ్లకుండా మధ్యలోనే ఆయన మరణించడానికి గల కారణం ఏంటంటే ఆజ్ఞ మీరిండు. హల్లెలూయా. మనము ప్రతిరోజు మొదలు పెడితే సాయంకాలం వరకు ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞలు మీరి మందిరానికి వచ్చి కూడా నిద్రపోతలేరా? వాక్యం సరిగ్గా వినకుండా కూర్చుంటలేరా? పెడతలేరా? కొంతమంది ఉంటారు ప్రసంగం చేస్తున్నప్పుడు, ఎవరన్నా పాటలు పాడుతున్నప్పుడు లేచి మంచిది తాగుతూ ఉంటారు. పోయి కొద్దిసేపు నీ దప్పికను ఆపుకోలేవా? కొద్దిసేపు నీ భోజనం తినే విధానం ఆపుకోలేవా? కొద్దిసేపు నీ ఫోన్లను ఆపవా? మేము పోయిన స్థలానికి టవర్ లేకుండా చేస్తారు అక్కడ. హల్లెలూయా. సిగ్నల్ ఉండదు అక్కడ, ఎందుకంటే టిక్క ఆడుతుంటారు కదా.
ఈ ఆటలు పాటలు అన్నీ బంధు. అందుకని నేను పెద్ద సెల్ ఫోన్ కూడా తీసుకపోలే. రాజు ఒక్క సెల్ తీసుకొచ్చిండు, చిన్న సెల్ ఫోన్ పట్టుకొని నేను పోయినా. ఆటలు అన్నీ బంధు. మన దగ్గర సెల్లు స్విచ్ ఆఫ్ చేయండి చేస్తామా? చేసిరా? ఎంతమంది సైలెంట్లో పెట్టిరా? హల్లెలూయా, సైలెంట్లో పెట్టిరా? అందరు పెట్టలే, లేబడతలేవు. కొన్ని చర్చిలు పైకి లేబడతలేవు. హల్లెలూయా. ఒక్కసారి సంవత్సరం క్రితం చెప్తే ఇప్పటికి జ్ఞాపకం ఉండాలి. ఒక దైవజనుడు మన చర్చిలోకి వచ్చిండు. సంవత్సరంన్నర క్రితం అక్కడ ఉండి గల్లపెట్ట, అయ్యా గారికి అక్కడ ఉండదు, ఇక్కడ ఉండాలి అయ్యా అంటే తీసినాం. ఎప్పుడన్నా ఇక్కడ పెట్టి ఊపుతానప్పుడు తీపుతా ఉన్నాం. ఒక్కసారి చెప్తే లైఫ్ లాగా గుర్తుండిపోవాలి. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వ్యక్తులు వాళ్ళు. యేసన్న గారితో ఒక్క రాత్రి దేవుడు దర్శించిండు. ఆ ప్రేమను, ఆ దర్శనాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత ఆరోగ్యకరంగా ముందుకెళ్ళి రైస్ మిల్లులో ఒకరోజు తన తండ్రి చెప్పిన మాటకు లోబడి పనిచేస్తూ ఒకరోజు అలసిపోయి పడుకున్నప్పుడు యేసు ప్రభు స్వయంగా గాయాలతో వచ్చి గాయాలను ఆయనకు చూపెడుతూ ఉండట. ఎవరయ్యా నువ్వు బాగు చేయించుకోరాదు? హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోరాదు, నాకెందుకు చూపెడతాను అని అంటే ఆయన అన్నాడట, ఈ గాయాలను గురించి నువ్వు ప్రకటించే రోజు వస్తుంది బిడ్డ. హల్లెలూయా. ఈ గాయాలను గురించి నువ్వు ప్రకటిస్తావని చెప్పి వెళ్ళిపోయిందట. తర్వాత ఆయన ఆలోచన చేసుకోండి, యేసు ప్రభుని వెళ్ళి చూస్తే ఉంటాడా? హల్లెలూయా, ఉంటాడా? నేను ఆ జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు నీకు ఛాయిస్ ఇచ్చాడు. జాగ్రత్త, నీ భక్తిలో క్లారిటీ లేదు, నీ భక్తిని దేవుడు ఇష్టపడే విధంగా లేదు, నీవు సరిగ్గా దేవుణ్ణి ప్రేమించట్లేదు. నిన్ను తరాజులో పెడితే దానియేలు గ్రంథంలో బెల్షాసర్ అనే రాజాట తరాజులో తనను నిలబెడితేనట ఆ రాజ్య పరిపాలన చేయుటకు అర్హుడు కాదని తేలిందట. తరాజులో పెడితే అప్పుడు ఆయన రాజ్యాన్ని తీసేసిందట. మరి నీ రాజ్యం కూడా తీసేయబడుతుంది ఆయన ప్రేమను కరెక్ట్గా నువ్వు ప్రేమించకపోతే ఆయనను. హల్లెలూయా. ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడు? ఆయన అయితే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వే ప్రేమతో ప్రేమిస్తున్నావు? పాస్టర్ ఈరోజు గట్టి ప్రసంగం ఏదన్నా చేసిందనుకో, కథం. హల్లెలూయా. ఇలా కొన్ని రాలే ఆత్మలు ఇక్కడికి. ప్రసంగాలు బాగా తాకినప్పుడు 2-3 వారాల దాకా అక్కడ పుండు మానేదాకా రావి ఆత్మలు. హల్లెలూయా. గాయములు, చేయి దెబ్బలట హృదయములో ఉన్న వ్యాకులాన్ని తీసేస్తుందట. మన హృదయములో ఉన్న వ్యాకులాన్ని తీసేసుకోవాలి. వ్యాకులం అంటే దేవునికి నచ్చని కార్యాలు, నచ్చని పనులు, నచ్చని పద్ధతులు. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయములు ఉంటుంది, నీ హృదయంలో ఉండే వ్యాకులమును తీసేసుకోవాలి. ఎందుకు? అది దేవునికి అయిష్టకరమైనది. అది నీ హృదయంలో ఉన్నప్పుడు ఆయన నీలో నివసించడు. ఆయన నీలో నివసించినప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ భక్తి చేసినా నీ భక్తి ఒట్టి భక్తి. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ప్రేమిద్దాం. ఇట్లాంటి పూర్వకాలపు ప్రవక్తలు ఎట్లా సేవలో విశ్వాసులుగా, చాలామంది విశ్వాసులు కూడా. ఈ స్టెఫెన్ విశ్వాసే. హల్లెలూయా. స్టెఫెన్ ఎవరు? విశ్వాసే. స్టెఫెన్నే కాదు, చాలామంది. ఒక ఆయన నాట ఈడి వరకు పూడ్చి ఈ మెడక బయటకున్న తర్వాత అంటున్నారే, యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకుంటే నీకు ప్రాణభిక్ష పెడతా అంటే నేను చచ్చిపోయినా కానీ అట్లా చెయ్యను అని చెప్పంటే ఆయన నేను సుత్తతోటి తలకాయ పైన కొట్టిరట. ఇక్కడ వరకు ఉంచి కొంతమందిని ఏం చేశారు తెలుసా? మరి రక్తసాక్షుల బుక్ చూడండి. ఒక చిన్న పడవల దోణెల కట్టేసి నీళ్ళలో తోలుకుంటా దాంట్లో మొత్తం మంట పెట్టి తోలిరట. కాలు చచ్చిపోడేగా. ఇట్లా ఒక్కొక్క రకంగా చంపారు. క్రైస్తవ జీవితం అంటే యుగాలు నువ్వు పరలోకంలో ఉండుడంటే వట్టిగానేనా? హల్లెలూయా. 1000 రూపాయలు సంపాదించాలంటే ఒట్టిగా పోయి సంపాదించుకొని వస్తావా? ఎంత కష్టపడాలి, చెమట రావాలి. పరలోకం పోవాలంటే కూడా కూర్చొని చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే కాదు. ఆ చిన్న బిడ్డ ఎట్లయితే దేవుని కొరకు నిలబడ్డది, రాష్ట్రం మారిపోయిందట. రాష్ట్రం ఒక్క చిన్న బిడ్డ నువ్వు నిలబడితే నీ పక్కింటోళ్ళు మారాలి, నీ ఎదురింటోళ్ళు మారాలి, చుట్టుపక్కల బిడ్డలందరూ మారిపోవాలి. నీ సాక్ష్యం ద్వారా అనేకులు మార్చబడాలి.
ఆశ ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఆ అనుభూతిని పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు ఆయన సేవ వెళ్ళి చేస్తున్నప్పుడు మా తమ్ముడు ఎందుకు ఇంత మంచి సేవ చేస్తా ఉంటే అసలు వానికి ఏమొచ్చింది అని వాళ్ళ అక్క వచ్చిందట. మేరక్క వాళ్ళ అక్క వచ్చి మా తమ్ముడిని పట్టుకొస్తా అని చెప్పి రావచ్చా, నేను పట్టుకొస్తాను ఆడికి ఇంత మంచి పరమన్నాలు వదిలిపెట్టిన వాడు ఉపవాసం ఎందుకు అంటాడు ఉన్నాక అని చెప్పి వాళ్ళ అక్క రావచ్చు ఆయన దగ్గరికి. కానీ వాళ్ళ అక్క వచ్చి ఎమ్మట ఇక్కడనే ఉండిపోయిందట. ఆ సేవను చూసి గట్టిగా చెప్పండి కదా. ఆమె కూడా ఉండిపోయిందట. ఆమె కూడా సేవలో ఉన్నది. ఆమె జీవితాన్ని మొత్తం సేవకు సంబంధం. ఆమె కూడా పెళ్లి చేసుకోలే. అట్లాంటి కృపను కలిగి జీవిద్దాం. దేవుని కృపకు పాత్రలు అయిదాం. ఆమె చనిపోయినప్పుడు యేసన్న గారు మన దేశంలో లేడట. ఆయన అన్నాడట, నా అక్క చనిపోతే నేను ఎప్పుడు అక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను ఆమెను పరలోకంలో కలుసుకుంటా. హల్లెలూయా. ఎక్కడ కలుసుకుంటాడట? పరలోకంలో కలుసుకుంటా, తీసేయండి అని చెప్పి అన్నాడట. మన దగ్గర చాలా మంది ఏమంటారు, వాళ్ళ అవ్వజత్త కూడా రాలేదు, వాళ్ళ అయ్యజత్త కూడా రాలేదు అంటే ఇది లోకపరంగా. కానీ దైవపరంగా మనం ఉన్నప్పుడు, సేవకు వెళ్ళినప్పుడు దోషాలు వస్తాయి. అందుకనే నీ ఇంటిని సమస్తాన్ని వదిలిపెట్టి, నీ వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళు నా సేవకు బిడ్డ. హల్లెలూయా. మా వాళ్ళకు ఎన్ని మేలు చేసినా కానీ నా పైన శత్రుత్వం ఎందుకు వస్తుందంటే దేవుడే దూరం చేస్తాను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. ఎంత దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రభువా వారిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ వాక్య భాగం మన వినికిలలో దీవించును గాక. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.